రెడ్మీ A2 సిరీస్ కేవలం 5,999 రూపాయల నుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ.com, అమెజాన్.in మరియు మీ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరిగాయి. కానీ యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది వరల్డ్ వార్ 1 and 2. అందులోనూ మరీ ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్. దానికి కారణం ఆ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి మీద ప్రయోగించిన అటామిక్ బాంబ్స్. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఇది ఒకటి. ఆ బాంబు దాడి జరిగి సుమారుగా 78 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రపంచం దానిని మరిచిపోలేకపోతుంది. అంటే ఆ అటామిక్ బాంబ్స్ సృష్టించిన విధ్వంసం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి అంత భయంకరమైన అటామిక్ బాంబ్స్ ని అమెరికా ఎందుకు జపాన్ మీద ప్రయోగించింది? ఆ అణుబాంబులు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాయి? రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి దాడి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ సింపుల్గా చెప్పాలంటే సెప్టెంబర్ 1, 1939న హిట్లర్ పోలాండ్పై దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. టైం గడిచే కొద్దీ ఒక్కొక్క దేశం ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాయి. అలా జపాన్ కూడా జర్మనీకి సపోర్ట్గా ఉండేది. అప్పటికి అమెరికా ఇంకా సెకండ్ వరల్డ్ వార్లోకి ఎంటర్ అవ్వలేదు. అయితే అమెరికా మరియు జపాన్ రెండు దేశాలు కూడా పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల మీద ఆధిపత్యం కోసం, వాటిలోని వనరుల కోసం పోరాడుతూ ఉండేవి. దాదాపు 1920 నుండే అమెరికాకి జపాన్కి మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉండేది. అయితే అమెరికా శాండియాగోలో ఉండవలసిన తన నేవల్ బేస్ ని పెరల్ హార్బర్ కి మార్చింది. దాంతో అమెరికా తమ మీద దాడి చేయడానికే జపాన్ కి దగ్గరగా ఉన్న పెరల్ హార్బర్ కి నేవల్ బేస్ ని మార్చిందని అభిప్రాయపడి దానిని ముందే ఆపాలనుకుంది జపాన్. దాంతో 1941 డిసెంబర్ 7న ఆకస్మికంగా జపాన్ అమెరికా నేవల్ బేస్ అయినటువంటి పెరల్ హార్బర్ మీద బాంబుల వర్షం కురిపించి భయంకరమైన దాడి చేసింది. ఆ దాడిలో సుమారుగా 3,000 మంది అమెరికన్ పౌరులు, సైనికులు చనిపోయారు. అమెరికాకు ఎంతో ఆస్తి నష్టం కలిగింది. ఈ దాడితో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ అయ్యి జపాన్ మీద యుద్ధం ప్రకటించింది. అయితే అప్పటికే జర్మనీ న్యూక్లియర్ బాంబుని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుందన్న విషయం తెలుసుకున్న అమెరికా తాను కూడా న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి ప్రయోగాలు మొదలుపెట్టింది. కానీ 1942 నుండి పూర్తి స్థాయిలో రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే సైంటిస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంది అమెరికన్ సైంటిస్టులు, ఇంజనీర్లు కలిసి అటామిక్ బాంబుని డెవలప్ చేసే పనిలో పడ్డారు. ఈ టాప్ సీక్రెట్ ప్రోగ్రామ్ పేరు ద మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. దీనికోసం అమెరికా $2.2 బిలియన్ ఖర్చు చేసింది. అంతేకాదు, ఒకానొక టైంలో ఈ ప్రాజెక్టులో 130,000 మంది పనిచేసేవారు. అలా 1942లో ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే 1945 నాటికి అటామిక్ బాంబుని డెవలప్ చేయడం పూర్తయింది. అయితే ఆ బాంబుని టెస్ట్ చేయడానికి ఓపెన్ హైమర్ న్యూ మెక్సికోలోని ఒక ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అలా జూలై 16, 1945న ప్రపంచంలోనే మొట్టమొదటి అటామిక్ బాంబుని టెస్ట్ చేశారు. మరొక పక్క అప్పటికే జర్మనీలో హిట్లర్ చనిపోవడంతో మే 7, 1945న జర్మనీ సరెండర్ అయిపోయింది. దాంతో అమెరికా తన పూర్తి దృష్టిని జపాన్ మీద పెట్టింది. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎన్నో లక్షల మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. అలాగే మరొక పక్క జపాన్తో యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాంతో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి హ్యారీ ట్రూమన్ జపాన్తో యుద్ధాన్ని ఎలాగైనా త్వరగా ముగించాలనుకున్నాడు. అప్పటికే అటామిక్ బాంబ్ టెస్టింగ్ రిజల్ట్స్ చూసిన ట్రూమన్కి జపాన్ని లాంగ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అనిపించింది. అయితే ఆ బాంబును జపాన్ మీద ప్రయోగించడానికి ముందే అమెరికా జపాన్కి ఒక వార్నింగ్ పంపింది. జపాన్ అన్కండిషనల్గా వెంటనే లొంగిపోవాలని, లేకపోతే భయంకరమైన విధ్వంసం చూడబోతారని హెచ్చరిస్తూ ఒక డిక్లరేషన్ పంపింది. కానీ జపాన్ వాళ్ళు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దాంతో అమెరికా జపాన్ మీద అణుబాంబు దాడి చేయాలని డిసైడ్ అయిపోయింది. సో ఇప్పుడు అటామిక్ బాంబుని జపాన్లోని ఏ ప్రాంతాల్లో ప్రయోగించాలో డిసైడ్ చేయడానికి ఒక టార్గెట్ కమిటీని నియమించారు. ఆ కమిటీ బాంబుని ప్రయోగించడానికి ఎటువంటి సిటీలను ఎంచుకుందంటే ఆ ప్రాంతంలో ఎటువంటి కొండలు కానీ, పర్వతాలు కానీ లేకుండా ఫ్లాట్గా ఉండాలి. దీనివల్ల పేలుడు జరిగినప్పుడు దాని తీవ్రత ఎక్కువ దూరం ఉంటుంది. అదే కొండలు కానీ, పర్వతాలు కానీ ఉంటే అవి అడ్డుకుని ఆ బాంబు పేలుడు తీవ్రతను తగ్గించేస్తాయి. అలాగే ఈ దాడి ద్వారా జపాన్ దేశాన్ని ఆర్థికంగా, అలాగే సైనిక శక్తి పరంగా కూడా దెబ్బతీయాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆ టార్గెట్ కమిటీ 5 టార్గెట్లను ఎంచుకుంది. అవి కొకూరా, హిరోషిమా, యోకోహామా, నిగాటా, క్యోటో. ఈ ప్రాంతాలలో పోర్ట్స్, ఇండస్ట్రియల్ సెంటర్స్, మేజర్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఆయిల్ రిఫైనరీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల మీద దాడి చేస్తే జపాన్ యుద్ధంలో బలహీనపడుతుందని ఈ 5 టార్గెట్లను ఎంచుకున్నారు. అయితే మనం గమనిస్తే రెండోసారి అటామిక్ బాంబ్ దాడి జరిగినటువంటి నాగసాకి ఈ లిస్టులో లేదు. కానీ హెన్రీ స్టిమ్సన్ అనే అమెరికన్ సెక్రటరీ ఈ లిస్ట్ నుండి క్యోటోని తొలగించాలని ప్రయత్నించాడు.
ఎందుకంటే క్యోటో అనేది జపాన్లో చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ఒక ముఖ్యమైన కేంద్రం. అలాగే చాలా సంవత్సరాల క్రితం అతను హనీమూన్కి ఈ క్యోటో ప్రాంతానికి వచ్చాడు. ఆ అభిమానంతో తాను చాలా ప్రయత్నాలు చేసి ప్రెసిడెంట్ ట్రూమన్ని ఒప్పించి ఆ లిస్ట్ నుండి క్యోటోను తొలగించి దాని ప్లేస్లో నాగసాకిని యాడ్ చేశారు. నాగసాకిలో కూడా మేజర్ మిలిటరీ పోర్ట్స్, లార్జెస్ట్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్స్ ఉన్నాయి. ఆ విధంగా ఈ లిస్టులోకి నాగసాకి యాడ్ అయింది. సో వీటన్నిటిలో హిరోషిమా పోర్ట్, మిలిటరీ, ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయింది కాబట్టి మొదటి దాడి హిరోషిమా మీద చేయాలని అమెరికా నిర్ణయించింది. ఒకవేళ అది మిస్ అయితే కొకూరా అండ్ నాగసాకి ఆల్టర్నేటివ్ టార్గెట్స్. 1945 ఆగస్టు 6వ తేదీన యుఎస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ B-29 ఎనోలా గే అనే బాంబర్ విమానం 3 మీటర్ల పొడవు, 4 టన్నుల బరువుతో 64 కేజీల యురేనియం-235తో నిండిన లిటిల్ బాయ్ అనే యురేనియం గన్ టైప్ ఫిజన్ అటామిక్ బాంబ్తో బయలుదేరింది. హిరోషిమా మీదకు చేరుకున్న విమానంలోని పైలట్కి టీ షేప్లో ఉండే AIOA బ్రిడ్జ్ ఈజీగా కనిపిస్తుంది. సో దానిని ఎయిమింగ్ పాయింట్గా చేసుకుని సరిగ్గా ఉదయం 8:15 సమయంలో 31,000 అడుగుల ఎత్తు నుండి లిటిల్ బాయ్ అనే అటామిక్ బాంబ్ని వదిలారు. ఆ బాంబ్ని వదిలిన వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఆ బాంబు పడే ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోయారు. అంత ఎత్తు నుండి ఆ బాంబు భూమికి చేరుకోవడానికి సుమారుగా 43 సెకండ్ల సమయం పట్టింది. అయితే బలంగా వీస్తున్న గాలుల వల్ల AIOA బ్రిడ్జ్ మీద పడవలసిన బాంబు బ్రిడ్జికి 250 మీటర్ల దూరంలో ఉన్న షిమా సర్జికల్ క్లినిక్ మీదకు వెళ్ళింది. బాంబు పూర్తిగా నేల మీద పడిన తర్వాత పేల్చడం కంటే కొంచెం ఎత్తులో గాలిలో ఉన్నప్పుడే పేల్చితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని భూమికి 1900 అడుగుల ఎత్తులో ఉండగానే దానిని యాక్టివేట్ చేశారు. అంతే, ఒక్కసారిగా ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఒక పెద్ద లైట్ ఫ్లాష్ అయ్యి దానితో పాటు ఒక పెద్ద సౌండ్. ఒక్కసారిగా అక్కడ టెంపరేచర్ 7,000 డిగ్రీల సెంటీగ్రేడ్స్కి చేరుకుంది. అంటే దాదాపు సూర్యుడి ఉపరితలం మీద ఉండే టెంపరేచర్ కన్నా ఎక్కువ. ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన షాక్ వేవ్స్ వలన ఆ నగరంలో ఉన్న దాదాపు 92% నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. ఆ వేడికి, రేడియేషన్కి కొంతమంది పూర్తిగా ఆవిరైపోయారు కూడా. ఇల్లులు, పెద్ద పెద్ద భవనాలు, చెట్లు, జంతువులు అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒక్క ఆకు కూడా లేకుండా చెట్లన్నీ ఎండిపోయినట్టుగా అయిపోయాయి. ఆ పేలుడు వల్ల ఏర్పడిన పొగ ఒక పెద్ద పుట్టగొడుగు ఆకారంలో ఆకాశంలో సుమారుగా 40,000 అడుగుల ఎత్తు వరకు, అంటే సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. బాంబు పడిన ప్రాంతం నుండి దాదాపు 5 చదరపు కిలోమీటర్ల దూరంలో మొత్తం బూడిదలా మారిపోయింది. ఆ బ్లాస్ట్ వలన అప్పటికప్పుడే సుమారుగా 70,000 మంది, అంటే హిరోషిమా జనాభాలో దాదాపు 30% మంది చనిపోయారు. కొంతమంది అప్పటికి బ్రతికిన ఆ కాలిన గాయాల వలన, పేలుడు ద్వారా ఏర్పడిన రేడియేషన్ వలన వాంతులు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులతో కొన్ని రోజులకే మరొక 70,000 మంది వరకు చనిపోయారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన ఈ బాంబుని ఇన్ఎఫిషియెంట్గా పేర్కొన్నారు. అంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఈ బాంబులో ఉన్న యురేనియంలో కేవలం 1.7% మాత్రమే ఫిజన్ ప్రాసెస్కి చేరుకుంది. అదే ఒకవేళ పూర్తి స్థాయిలో పనిచేసి ఉంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఊహించలేం. ఈ ఒక్క బాంబుతో జపాన్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. కేవలం ఒక్క బాంబుతో అంతమంది చనిపోతారని ఎవరూ నమ్మలేకపోయారు. ప్రపంచంలో యుద్ధాలలో అటామిక్ బాంబ్స్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా జపాన్ ఇంకా సరెండర్ అవ్వలేదు. దాంతో అమెరికా మరొక బాంబుని కకూరా అనే సిటీలో ప్రయోగించడానికి ప్లాన్ చేసింది. ఈసారి ప్లూటోనియంతో తయారైన ఫ్యాట్ మ్యాన్ అనే అటామిక్ బాంబుని సిద్ధం చేసింది. జపాన్ ఇంకా షాక్ నుండి బయటకు రాకముందే హిరోషిమా మీద దాడి చేసిన 3వ రోజున, అంటే ఆగస్టు 9న B-29 బాక్స్కర్ అనే విమానం కకూరా ప్రైమరీ టార్గెట్గా, ఒకవేళ అది కాని పక్షంలో నాగసాకి సెకండరీ టార్గెట్గా బయలుదేరింది. కానీ ఆ రోజు కకూరా సిటీ మీద మేఘాలు ఎక్కువగా ఉండి మబ్బుగా ఉండడంతో, క్లియర్ వ్యూ లేకపోవడంతో సెకండరీ టార్గెట్ అయిన నాగసాకి వైపు ఆ విమానం ప్రయాణించింది. అక్కడ కూడా అంతకన్నా ఎక్కువగా మేఘాలున్నాయి. కానీ అప్పటికే విమానంలో ఫ్యూయల్ అయిపోతుండడంతో ఇక చేసేది లేక 11 గంటల 2 నిమిషాల సమయంలో నాగసాకి నగరం మీద ఆ బాంబుని వదిలారు. ఈ బాంబు పేలుడుతో నాగసాకి ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈ ఫ్యాట్ మ్యాన్ అనే బాంబు ఇంతకుముందు హిరోషిమాలో వదిలిన బాంబు కన్నా చాలా పవర్ఫుల్. కానీ నాగసాకిలో కొండలు ఎక్కువగా ఉండడంతో పేలుడు ప్రభావం కొంతవరకు తగ్గింది. కానీ 2.5 చదరపు కిలోమీటర్ల మేర సిటీ మొత్తం నాశనం అయిపోయింది. ఆ బాంబు పేలుడు వలన అక్కడికక్కడే దాదాపు 35,000 మంది వరకు చనిపోయారు. కొంతకాలానికి మరొక 30,000 మంది ఆ గాయాల వలన, రేడియేషన్ వలన చనిపోయారు. ఆ 2 బాంబు దాడులతో జపాన్ విలవెల్లాడిపోయింది. ఈ 2 దాడులు జరిగిన 6 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 15వ తేదీన జపాన్ సరెండర్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. 1945 సెప్టెంబర్ 2న జపాన్ అఫీషియల్గా సరెండర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది. అమెరికా చేసిన ఈ 2 అణుబాంబు దాడులలో సుమారుగా 2 లక్షల మందికి పైగా జపాన్ ప్రజలు మరణించారు.
అప్పటికి జపాన్ సరెండర్ అయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ జపాన్ సరెండర్ అవ్వకపోతే ఆగస్టు 19వ తేదీన మరొక ఫ్యాట్మెన్ బాంబుని ప్రయోగించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. అలాగే సెప్టెంబర్లో 3 అణుబాంబులను, అక్టోబర్లో మరొక 3 అణుబాంబులను ప్రయోగించడానికి ప్రణాళిక వేసింది. అదృష్టం కొద్దీ జపాన్ ముందుగానే లొంగిపోయింది. జపాన్ సరెండర్ అయిపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం కూడా ముగిసిపోయింది. యుద్ధాలలో అటామిక్ బాంబుని ఉపయోగించడం అదే మొదటిసారి, అలాగే చివరిసారి కూడా. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ మనుషుల మీద న్యూక్లియర్ బాంబును ఉపయోగించలేదు. అయితే అమెరికా జపాన్ మీద అణుబాంబులను ప్రయోగించడం మీద ఎన్నో వాదనలు జరిగాయి. అమెరికా జపాన్ మీద అంత ప్రమాదకరమైన అణుబాంబును ప్రయోగించడం కరెక్ట్ కాదని, అంత అవసరం కూడా లేదని, కేవలం అమెరికా తన సత్తా చూపించుకోవడానికే అణుబాంబును ఉపయోగించిందని కొంతమంది వాదించారు. కానీ అమెరికా మాత్రం తాము అటామిక్ బాంబులను ఉపయోగించడం వల్లే రెండవ ప్రపంచ యుద్ధం త్వరగా ముగిసిందని, లేకపోతే ఆ యుద్ధం మరింత కాలం కొనసాగి ఇంకా ఎక్కువ మంది ప్రజల ప్రాణాలు పోయేవని, ఈ యుద్ధాన్ని త్వరగా ముగించడం కోసమే అణుబాంబును ఉపయోగించడం జరిగిందని అమెరికా చెప్పుకొచ్చింది. ఈ అణుబాంబు దాడుల నుండి జపాన్ కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ రేడియేషన్ కారణంగా చాలా సంవత్సరాల పాటు అక్కడ పుట్టే పిల్లలలో మరణాలు ఎక్కువగా ఉండడం, మెంటల్ డిజబిలిటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేవి. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే జపాన్ ప్రజలు ఆ సంఘటనను మర్చిపోలేరు. ఇప్పటికీ హిరోషిమాలో పీస్ మెమోరియల్ పార్కులో 1964 నుండి పీస్ ఫ్లేమ్ పేరుతో ఒక మంట కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద అన్ని దేశాల దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులను నాశనం చేసి, ఈ భూమి మీద ఒక న్యూక్లియర్ వెపన్ కూడా లేని రోజు వరకు ఆ మంట మండుతూనే ఉంటుంది. మ్యాన్హాటన్ ప్రాజెక్టులో పనిచేసిన ఒక సైంటిస్ట్ ఈ బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో ఆ బాంబు నుండి వచ్చిన రేడియేషన్ కారణంగా సుమారుగా 75 సంవత్సరాల పాటు కనీసం ఒక మొక్క కూడా పెరగదని చెప్పాడు. కానీ హిరోషిమాపై బాంబు దాడి జరిగిన కొన్ని నెలలకే ఊహించని విధంగా మొక్కలు మొలకెత్తడం ప్రారంభించాయి. అక్కడ మొట్టమొదటిసారిగా ఒలియాండర్ అనే పువ్వులు వికసించాయి. ఇవి హిరోషిమా ప్రజలలో నమ్మకాన్ని, ఆశని కలిగించాయి. అందుకే ఈ ఒలియాండర్ ఫ్లవర్ని హిరోషిమా సిటీ అఫీషియల్ ఫ్లవర్గా చెప్పుకుంటారు. అణుబాంబు దాడిలో పూర్తిగా నాశనం అయిపోయిన హిరోషిమా, నాగసాకి పట్టణాలు డెవలప్ అయ్యి ఇప్పుడు జపాన్లోని అత్యంత గొప్ప నగరాలుగా మారాయి. ఈ నగరాలు దాడులు జరిగిన తర్వాత ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే ఇంత ప్రమాదకరమైన అటామిక్ బాంబ్ అంటే ఏమిటి, ఈ అటామిక్ బాంబ్ ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే క్రింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. ఏది ఏమైనా హిరోషిమా, నాగసాకి మీద జరిగిన దాడి ఎప్పటికీ మరిచిపోలేనిది. కనీసం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ అటువంటి సంఘటన కానీ, న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసే అవసరం కానీ రాకూడదని మనం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రెడ్మీ A2 సిరీస్ కేవలం 5,999 రూపాయల నుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ.com, Amazon.in మరియు మీ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంది. ఓకే ఫ్రెండ్స్, తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.